హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిర్యాల నరసింహస్వామి గుడిని చూపిద్దాం అనుకుంటున్నా. ఈ దేవాలయం సికింద్రాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిర్యాల బస్ స్టాప్ లో దిగి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. రండి చూద్దాం. ఇక్కడ తాబేళ్లను వేశారు చూడండి. తాబేలు విష్ణుమూర్తి స్వరూపంగా చూస్తారు. రండి లోపలికి వెళదాం. ఇదే ప్రధాన ఆలయము. లోపలంతా చూడండి, స్తంభాల మీద సింహాలని వాటిని పెట్టారు. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి. ప్రధాన ఆలయం నరసింహస్వామి. ఈ దేవాలయంలో ఇంకా ఉపాలయాలుగా వినాయక స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయి. చుట్టూ దేవాలయ ప్రాంగణాన్ని చూడండి. చుట్టూ గోడల మీద దశావతారాలను పెట్టారు. ఈ దేవాలయం ఎంతో బాగుంది. చాలా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఈ దేవాలయంలో మన కోరిన కోరికలు నెరవేరాలంటే 41 ప్రదక్షిణలు చేసి మన కోరికని చెప్తే ఆ దేవుడు తీరుస్తాడు. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కోసం కావాలన్న కోరికలు కోరుకోవచ్చు. ఈ దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ వివాహాలను కూడా చేసుకుంటారు. ఈ మండపంలో సత్యనారాయణ వ్రతాలు, వివాహాలను జరిపించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వెనక భాగంలో మరో మండపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇదే శివాలయము. రండి శివలింగాన్ని దర్శించుకుందాం. అందరూ దర్శించుకోండి. ఇక్కడ నవగ్రహ మండపం ఉంది చూడండి. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని చిత్రీకరించారు. గోడ మీద అర్ధనారీశ్వర బొమ్మను కూడా చిత్రీకరించారు. ఇక్కడ నంది నుంచి అభిషేకం చేసిన జలము బయటకు వస్తుంది. ఇక్కడ బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి చూడండి. దర్శించుకోండి. దీని వెనుక భాగంలో నాగుల పుట్ట ఉంది. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణము. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో నిద్ర చేస్తే మనము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆలయం వెలుపల వైపున పుష్కరిణి ఉంది. దీనిలో కూడా తాబేళ్లను వేశారు. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవులు ఉన్నారు. మీ అందరూ కూడా స్వామివారి అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.